హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన ఒక సముద్రం. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న సీ ఆఫ్ మర్మరా ఈ సముద్రం పేరు గుర్తుంచుకోండి. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న మర్మరా సముద్రం ఏ దేశాన్ని ఆనుకొని ఉంది అంటారు? టర్కీ దేశాన్ని ఆనుకొని ఉన్న ఒక సముద్రం సీ ఆఫ్ మర్మరా. తరచూ మనం ఈ సముద్రం గురించి వార్తలు చూడడం జరుగుతుంది. ఈరోజు మరొకసారి మెరైన్ మ్యూసిలేజ్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. మెరైన్ మ్యూసిలేజ్ లేదా మెరైన్ పొల్యూషన్, సముద్ర కాలుష్యం సంబంధిత అంశంతో ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న సీ ఆఫ్ మర్మరా ఏ దేశానికి ఆనుకొని ఉన్న సముద్రం అంటే టర్కీ. సో ఇక్కడ దీని యొక్క లొకేషన్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో టర్కీ దేశం ఏదైతే ఉంటుందో, సో టర్కీ దేశానికి ఆనుకొని ఉన్న ఈ ప్రాంతం ఉంది కదా, సో ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇది కోస్ట్, ఈ సముద్రం పక్కన ఉన్న కోస్ట్, తీర ప్రాంతం అన్నట్టు. దీని పేరు ఏంటంటే కోస్ట్ ఆఫ్ మాల్టెపే. ఇటీవల వార్తలు నిలిచిన ఒక తీర ప్రాంతం కోస్ట్ ఆఫ్ మాల్టెపే లేదా మాల్టెపే తీరం ఏ సముద్రానికి సంబంధించింది, ఏ దేశానికి సంబంధించిన తీర ప్రాంతం అంటే టర్కీ, కోస్ట్ ఆఫ్ మాల్టెపే. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కనిపిస్తున్న సముద్రం ఏదైతే ఉందో, ఇక్కడ ప్రాంతం నేను ఐడెంటిఫై చేస్తుంది ఏదైతే ఉంటుందో అది సీ ఆఫ్ మర్మరా, ఒక సముద్రం. సో ఈ సముద్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది రెండు సముద్రాలను కలుపుతుంది. సో సీ ఆఫ్ మర్మరా ఏ రెండు సముద్రాలను కలుపుతుంది అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది బ్లాక్ సీ నల్ల సముద్రం, మరొక సీ ఏజియన్ సీని మరియు బ్లాక్ సీని కలిపే ఇంకొక సీ ఏది, ఒక సముద్రం రెండు సముద్రాల మధ్య ఉంది, ఆ సముద్రమే సీ ఆఫ్ మర్మరా. ఇక్కడ బ్లాక్ సీ ఏదైతే ఉంటుందో బ్లాక్ సీ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో బ్లాక్ సీకి సంబంధించి ఇటీవల ఉక్రెయిన్ కి ఆనుకొని ఉన్న బ్లాక్ సీ ఏదైతే ఉంటుందో ఈ బ్లాక్ సీ రాజకీయాలు కూడా ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ పైన వార్ చేయడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలో అంతర్జాతీయ వాణిజ్యం ఏదైతే ఉంటుందో, అంతర్జాతీయ రవాణా, జల రవాణా కనుక తీసుకున్నాం అనుకోండి, బ్లాక్ సీ గుండా, సుయజ్ కెనాల్ గుండా ఎక్కువగా జరుగుతుంది. సో అలాంటిది బ్లాక్ సీకి ఆనుకున్న దేశాలు ఏవైతే ఉంటే వాటిని కూడా మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే ఉక్రెయిన్ కి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న వార్ ఏదైతే ఉంటుందో, రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తుంది కదా, ఆ యుద్ధానికి ఒక కారణం ఈ బ్లాక్ సీ పైన పట్టు సాధించడం కూడా ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇక్కడ బ్లాక్ సీని ఏజియన్ సీని కలిపే ఒక ప్రత్యేకమైన సముద్రమే సీ ఆఫ్ మర్మరా. ఏ దేశానికి ఆనుకొని ఉంది? టర్కీకి ఆనుకొని ఉన్న సీ ఆఫ్ మర్మరా ఏదైతే ఉంటుందో ఈరోజు మెరైన్ మ్యూసిలేజ్ అంటున్నాను. సముద్ర కాలుష్యం, ఇటీవల కాలంలో విపరీతమైన కాలుష్యం ఈ సముద్రాన్ని చుట్టుముట్టుకుని ఉంది. ఇక్కడ కాలుష్యం అంటే మొత్తం కూడా ఆ వాటర్ కనుక అబ్జర్వ్ చేసాం అనుకోండి, పైన వాటర్ పైన ఒక లేయర్ ఏదైతే ఉంటుందో దట్టమైన ఒక ఏమంటారు ఒక లేయర్, ఒక అట్టులాగా పేరుకొని పోయింది. సో అలా దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఈ ప్రాంతంలో నివసించే ఎకోసిస్టమ్ మొత్తం కూడా దెబ్బతింటుంది. ముఖ్యంగా మెరైన్ ఎకోసిస్టమ్ ఉంటుంది కదా, సముద్రంలో నివసించే చేపలు కానివ్వండి, చిన్న చిన్న జీవులు కానివ్వండి, అవన్నీ కూడా చచ్చిపోయే ప్రమాదంతో ఈరోజు ఉన్నాయి. సో అలా మెరైన్ మ్యూసిలేజ్ సంబంధిత అంశం, సముద్ర కాలుష్యం సంబంధిత అంశం ఏదైతే ఉంటుందో ఈరోజు సీ ఆఫ్ మర్మరా విషయంలో మరొకసారి వార్తలు నిలిచింది. దీని ద్వారా ఏదైతే ఉంటుందో ఈ సముద్ర ప్రాంతానికి పర్యాటకులు కూడా సంధించే పరిస్థితులు ఉండవు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో జస్ట్ మన ఈరోజు ఫస్ట్ టాపిక్ సీ ఆఫ్ మర్మరా. దీనికి సంబంధించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు దేనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపాలి అంటే, ఒకటి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న సీ ఆఫ్ మర్మరా ఒక సముద్రం, మర్మరా సముద్రం ఏ దేశానికి ఆనుకొని ఉన్న ఒక సముద్రం అంటారు? టర్కీ దేశానికి ఆనుకొని ఉంది. ఇస్తాంబుల్ సిటీ ఉంటుంది కదా, ఆ సిటీకి ఆనుకొని ఉందని గుర్తుంచుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కోస్టల్ ప్లేస్, ఈ తీర ప్రాంతం పేరు ఏంటి అంటే మాల్టెపే కోస్ట్ అని గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న సీ ఆఫ్ మర్మరా ఏ రెండు సముద్రాలను కలిపే ఒక సముద్రం అంటే బ్లాక్ సీ రాజకీయాలను గుర్తుంచుకోండి. అండ్ ఏజియన్ సీ ఏదైతే ఉంటుందో ఆ రెండు సముద్రాలను కలిపే ఒక ప్రత్యేకమైన సముద్రం. సముద్ర కాలుష్యం కారణంగా ఈరోజు మరొకసారి వార్తలు ఇచ్చింది. ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో మెరైన్ పొల్యూషనే కావచ్చు, విపత్తు సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన ప్రదేశాలు కావచ్చు, వాటి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ చూపండి. ఇటీవల రానున్న పోటీ పరీక్షలు ఏవైతే ఉంటాయో కమింగ్ డేస్లో మనం నోటిఫికేషన్ చూసే అవకాశం ఉన్నాయి. ఆ నోటిఫికేషన్స్లో వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయి, ఇటీవల ఒక చిన్న దేశం వార్తలు ఇచ్చింది కుక్ ఐలాండ్స్ అని చెప్పేసి, అలాంటి దేశాల గురించి కానివ్వండి. అండ్ ఇటీవల నుసంతర అని ఒక ప్రత్యేకమైన ప్రాంతం వార్తలు ఇచ్చింది. నుసంతర ఏ దేశానికి నూతన రాజధానిగా ఇటీవల తరచూ వార్తలు ఇచ్చింది అంటే ఇండోనేషియా దేశానికి సంబంధించి ఇలాంటి అంశాలు కానివ్వండి. అండ్ ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలుస్తున్న ఒక
ఐలాండ్, సులవేసి ఐలాండ్ విపత్తు సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది. ఏ దేశానికి సంబంధించి అంటే ఇండోనేషియా. సో అలా వార్తల్లో నిలిచిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, వార్తల్లో నిలిచిన విపత్తు సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన ప్రాంతాలు కానీ, వాల్కనోస్ కానివ్వండి, ఐలాండ్స్ కానివ్వండి, వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఈ రోజు ఇక్కడ చూడండి, ఇది ఏదైతే ఉంటుందో సీ ఆఫ్ మర్మరాని మనం శాటిలైట్ ఇమేజ్ కానివ్వండి, ఉపరితలం నుండి కనుక మనం ఫోటో తీసామనుకోండి, ఈ విధంగా మొత్తం నలుపు రంగులో మారిపోయింది. టోటల్ గా కూడా విషపూరితమైన వాయువులతో నిండుకుని ఉంది సీ ఆఫ్ మర్మరా. జస్ట్ గుర్తుంచుకోండి, టర్కీకి అనుకున్న సముద్రం. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక ఎక్సర్సైజ్ కోబ్రా వారియర్. కోబ్రా వారియర్, కోబ్రా వారియర్ ఇది దాదాపు ఏమంటారు, మల్టీనేషనల్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అనొచ్చు. మల్టీనేషన్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అంటున్నాను. వైమానిక దళ విన్యాసం. రెండు దేశాలు గనక ఒక విన్యాసంతో వార్తలు ఇచ్చాయనుకొని సంయుక్త విన్యాసం అంటాం. మల్టీనేషన్ అంటే రెండు దేశాలు కాదు, రెండు కంటే ఎక్కువ దేశాలు, బహుళపక్ష వైమానిక దళ విన్యాసాలు అని చెప్పొచ్చు. అంటే బహుళ దేశాలకు సంబంధించిన వైమానిక దళ విన్యాసం, వార్తలు నిలిచిన విన్యాసం. ఇక్కడ కోబ్రా వారియర్ పేరు గుర్తుంచుకోండి. సో ఇక్కడ బహుళ దేశాలు పార్టిసిపేట్ చేసే ఒక విన్యాసం అంటారు కాబట్టి ఇందులో పార్టిసిపేట్ చేసే దేశాలు ఏంటంటే ఒకటి సౌదీ అరేబియా, యుఎస్ అండ్ యూకే, స్వీడన్. సో ఈ 4 దేశాలు ప్రతిసారి కూడా మనం ఈ ప్రత్యేకమైన ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో కోబ్రా వారియర్ ఎక్సర్సైజ్ సంబంధిత అంశంతో మనం చూస్తూ ఉంటాం. సో ఈ దేశాల సరసన ఈ మల్టీనేషన్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో అందులో మొదటిసారి ఇండియా కూడా జాయిన్ కాబోతుంది. ఇండియా భారతదేశం కూడా భారతదేశం తరపున మొట్టమొదటిసారి విదేశాల్లో ఒక విన్యాసాల్లో పార్టిసిపేట్ చేయబోతున్న ఒక విమానం అని చెప్పేసి అన్ని వార్తాపత్రికలకు రావరింది. అదేంటంటే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, అత్యంత తేలికపాటి యుద్ధ విమానం అనొచ్చు, తేజాస్. సో తేజాస్ ఇక్కడ ఇది మాత్రమే ఇంపార్టెంట్. సో తేజాస్ యుద్ధ విమానం ఇప్పటి వరకు దుబాయ్లో కానివ్వండి, సింగపూర్లో కానివ్వండి వైమానిక ప్రదర్శనలో మాత్రమే దర్శనం ఇచ్చింది. కానీ మొట్టమొదటిసారి భారతదేశం బయట వేరే దేశంలో జరుగుతున్న ఒక విన్యాసం ఏదైతే ఉంటుందో ఆ విన్యాసం, బహుళ విన్యాసం, వైమానిక దళ విన్యాసాల్లో మొదటిసారి మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న తేజాస్ యుద్ధ విమానం పార్టిసిపేట్ చేయబోతోంది అంటున్నాను. ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో ఇంకా ప్రారంభం కాలేదు. ఎప్పుడు ప్రారంభం కాబోతుంది అంటే మార్చ్ 6 నుండి మనకు ప్రారంభించబోతున్న కోబ్రా వారియర్ ఎక్సర్సైజ్, మల్టీనేషనల్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అని గుర్తుంచుకోండి. దీనికి సంబంధించిన సంపూర్ణ సమాచారం ఏదైతే ఉందో మనం ఆ రోజు చూద్దాం. కాకపోతే ఇప్పుడు ఒక లొకేషన్ గుర్తుంచుకోండి. ఈ సంవత్సరం ఏ దేశం ఆతిథ్యం ఇస్తుందంటే యూకేలోని వాడింగ్టన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంటుంది కదా. సో యూకేకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ బేస్ ఏదైతే ఉంటుందో వాడింగ్టన్ ఎయిర్ ఫోర్స్ బేస్, ఇక్కడ వాడింగ్టన్ నాట్ వాషింగ్టన్, వాడింగ్టన్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద రానున్న మార్చ్ 6వ తేదీన ప్రారంభం కానున్న బహుళ విన్యాసం. ఈ దేశాలతో పాటు మరిన్ని దేశాలు కూడా పార్టిసిపేట్ చేయనున్నాయి. కానీ ఇవి మాత్రం 4 మాత్రం ప్రధానమైన దేశాలను గుర్తుంచుకోండి. వీటి సరసన ఇండియా కూడా చేరనుంది. సో భారత్ తరఫున పార్టిసిపేట్ చేయనున్న విమానం పేరు ఏంటంటే తేజాస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, అంటే తేలికపాటి యుద్ధ విమానం అన్నట్టు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఏదైతే ఉంటుందో ఈ దేశాలకు సంబంధించిన మ్యాప్ పాయింటింగ్ ఒక్కసారి ఏదైతే ఉందో వరల్డ్ మ్యాప్లో చూడండి సరిపోతుంది. అండ్ ఇటీవల కాలంలో మనం చూసిన ఈస్టర్న్ బ్రిడ్జ్ 6th ఎడిషన్ ఎక్సర్సైజ్, ఈస్టర్న్ బ్రిడ్జ్ 6th ఎడిషన్, ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో తరచూ మనం వార్తలు నిలుస్తున్నాం. అండ్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ కానివ్వండి, ఆర్మీ ఎక్సర్సైజెస్ కానివ్వండి, నావల్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, వీటన్నిటిని కూడా ఒక చార్ట్ రూపంలో ప్రిపేర్ అవ్వండి. సో మనం ఏవైతే ఉంటాయో నేవీకి సంబంధించి చాలా ఎక్సర్సైజెస్ 2021లో చూడడం జరిగింది. ఆ తర్వాత ఈ సంవత్సరం మొదటిసారి మనం ఈస్టర్న్ బ్రిడ్జ్ 6th ఎడిషన్ ఇండియా ఒమన్ ఎక్సర్సైజ్ ఎయిర్ ఫోర్స్ సంయుక్త దళ విన్యాసాలు అండ్ రానున్న రోజుల్లో కోబ్రా వారియర్ ఎక్సర్సైజెస్. అంటే ఇప్పటివరకు 2 వార్తలు ఇచ్చి రెండింటిని కూడా గుర్తుంచుకోండి. అండ్ మార్చ్ 6 రోజున మరొకసారి ప్రారంభమయ్యాక దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి మళ్ళీ చూద్దాం. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, మహారాష్ట్రలోని పూణే సిటీకి సంబంధించి 2 నదులు వార్తలు ఇచ్చాయి. అవేంటంటే మూలా మూత, ఈ 2 నదుల పేర్లు గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన మూత నదులు. ఈ మూత నదులు ఏవైతే ఉంటే అవి కలిసే ఒక ప్రదేశం చాలా పొల్యూషన్తో ఇబ్బందులు పడుతుంది అన్నట్టు. సో మూత చాలా నదుల గురించి ఇటీవల మనం చూస్తున్నాం. నాగ్పూర్ సిటీ ఉంటుంది కదా మనకు, మహారాష్ట్రలోని నాగ్పూర్ సిటీ ఏదైతే ఉంటుందో నాగ్పూర్ సిటీ పేరు ఎందుకు వచ్చిందంటే నాగ్ రివర్. అలా పూణే సిటీ అనగానే మూత నదులు గుర్తొస్తాయి. ఈ నదులు ఇటీవల
తీవ్రమైన కాలుష్య పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అందులో భాగంగా ఈ నదులతో పాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రముఖమైన నదులు ఏవైతే ఉంటాయో వాటిని మొత్తం కూడా క్లీన్లీనెస్గా తీర్చిదిద్దాలి, పరిశుభ్రపరచాలని చెప్పేసి ఒక ఒప్పందం వార్తలు నిలిచింది. ముఖ్యంగా పూణేకి సంబంధించి గుర్తుంచుకోండి. ఏ రెండు సంస్థల మధ్య అంటే జికా, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ అండ్ పూణే మున్సిపల్ కార్పొరేషన్, పూణే మహానగర పాలిక అంటాం కదా, పూణే మున్సిపల్ కార్పొరేషన్, ఈ రెండు ఇంటి మధ్యలో కుదిరిన అంటే ఒక మున్సిపల్ కార్పొరేషన్కి జపాన్ ఇంటర్నేషనల్, ఒక అంతర్జాతీయ సంస్థను గుర్తుంచుకోండి. జపాన్ ఇంటర్నేషనల్, జపాన్ దేశం సహకారం అందిస్తోంది. ఇటీవల పూణే ప్రాంతంలోని పూణే సిటీ ఆనుకుని ఉన్న నదుల సంరక్షణ, నదులను పరిశుభ్రం చేయే విషయంలో 1000 కోట్ల రూపాయల విలువైన ఒప్పందం అంటారు. ఈ మూలా మూతా నదులు గుర్తుంచుకోండి. అండ్ పూణే సిటీలోని ప్రముఖ నదులు ఏవైతే ఉంటాయో ఇటీవల కాలంలో తీవ్రమైన కాలుష్య సంబంధిత సమస్యలతో చిక్కుకున్నాయి, పరిశుభ్రపరచాలన్నట్టు. సో అదా జీకా గ్రీన్ సిగ్నల్ ఫర్ పూణేస్ ₹1000 crore రివర్ క్లీనప్ ప్రాజెక్ట్, నదులను క్లీన్ చేసే ఒక ప్రాజెక్టు. రెండు సంస్థలు గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం ఈ నదుల పేరు గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో తరచూ మహారాష్ట్రకి సంబంధించి మనం ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా మహారాష్ట్రకి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేసిన, ప్రారంభించిన రాజీవ్ గాంధీ ఐటీ అవార్డే కానివ్వండి, మహారాష్ట్ర విషయానికి వస్తే ఇటీవల సామాజిక అంశంతో వార్తలు ఇచ్చింది. అదేంటంటే రాష్ట్రంలో కులాల ఆధారంగా ఉన్న వాడల పేర్లు ఏవైతుంటే ఆ వాడల పేర్లను ప్రముఖ నాయకుల పేర్లతో మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమే కానివ్వండి, దేశంలోనే మొట్టమొదటి అనే రాష్ట్రంతో ఇటీవల మహారాష్ట్ర తరచు వార్తలు ఇస్తుంది. ముఖ్యంగా ఎనిమల్ డిఎన్ఏ ఫోరెన్సిక్ ల్యాబ్, ఎనిమల్ డిఎన్ఏకి సంబంధించి ప్రత్యేక పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర గురించి చూసాం. అండ్ ఇటీవల వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్షన్ ప్లాన్ అనే ఒక ప్రత్యేకమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తూ వార్తలు ఇచ్చింది. అండ్ మహారాష్ట్రకి సంబంధించి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల తరచూ వార్తలు ఇస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ పైన మహిళల యొక్క చిహ్నాలు అనే అంశం కానివ్వండి. అండ్ కళ్యాణ్ డాంబోలి మున్సిపల్ కార్పొరేషన్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి నిర్వహణ విషయంలో వార్తలు ఇచ్చింది. అట్ ద సేమ్ టైం ఇటీవల మనకి తానే మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోనే మొట్టమొదటిసారి పీరియడ్ రూమ్స్, మహిళలకు సంబంధించి ఋతు సమయంలో ఉపయోగపడే రీతులు ఒక తీర్చిదిద్దిన పీరియడ్ రూమ్స్ అనే అంశం. ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయి, దీంతో పాటు వన్యప్రాణి సంరక్షణ విషయంలో నవేగావ్, నగ్జీరా కానివ్వండి, ఇలాంటి అన్ని అంశాలు కూడా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఢిల్లీ. సో ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించి ఈ రోజు నుండి ప్రారంభం కానున్న, సో ఫిబ్రవరి 25వ తేదీ ఈ రోజు ప్రారంభమైన ఒక ప్రత్యేకమైన మ్యూజికల్ ప్లే వార్తలు నిలిచింది. బాబా సాహెబ్ ద గ్రాండ్ మ్యూజికల్ ప్లే, బాబా సాహెబ్ ద గ్రాండ్ మ్యూజికల్ ప్లే అంటే ఒక ప్రత్యేకమైన ప్రదర్శన అన్నట్టు. బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి సంబంధించి, బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించి తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఒక డాక్యుమెంటరీ రూపంలో ప్రదర్శన చేయబోతున్నారు. ఎక్కడ? ఢిల్లీలో. సో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఏదైతే ఉంటుందో, జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రత్యేకమైన ఒక కాంప్లెక్స్లో ఒక సినిమా థియేటర్ అని గుర్తుంచుకోండి. అందులో బాబా సాహెబ్ ద గ్రాండ్ మ్యూజికల్ ప్లేని ఢిల్లీ ప్రభుత్వమే ప్రత్యేకంగా ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా దీన్ని ఎవరు చిత్రీకరించారంటే ఇందులో బాబా సాహెబ్ అంబేద్కర్ గారి రోల్ ప్లే చేసిన పర్సన్ రోహిత్ రాయ్ అండ్ మహువా అనే ఒక పర్సన్ ఈ మూవీ ఏదైతే ఉంటుందో, డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని డైరెక్షన్ వహించడం జరిగింది. అండ్ ప్రజలు ఎవరైతే ఉంటారో, యాక్చువల్గా ఈ రోజు ఫిబ్రవరి 25న ప్రారంభమైన ఈ మ్యూజికల్ ప్లే ఏదైతే ఉంటుందో ఇది మార్చి 12 వరకు ప్రతిరోజు 2 షోలతో ప్రదర్శించబడుతుంది. ప్రజలందరికీ కూడా ఉచితంగా ఇందులోకి వెల్కమ్ చెప్పడం జరుగుతుంది. ఎలాంటి టికెట్ కొనాల్సిన అవసరం లేదు. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు గొప్పతనం ప్రతి వ్యక్తికి తెలియాలని చెప్పేసి ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారిని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ఢిల్లీకి సంబంధించి తరచు మనం ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. ముఖ్యంగా మహిళలకు సంబంధించి తేజస్విని స్క్వాడే కావచ్చు, అండ్ చిన్నపిల్లలకి సంబంధించి దేశకే మెంటార్ ప్రోగ్రామ్ సంబంధిత అంశము, అండ్ ఇటీవల బిజినెస్ బ్లాస్టర్ అని చెప్పేసి చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో, స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి చిన్ననాటి నుండే కూడా వ్యాపార రంగం పైన అవగాహన కల్పించే ఒక కార్యక్రమం కానివ్వండి. ఎక్కువగా ఢిల్లీ అనగానే ఇటీవల పర్యావరణ సంబంధిత అంశాలతో వార్తలు ఇస్తుంది. ఢిల్లీ ప్రస్తుతం కాలుష్య కోరలో చిక్కుకుపోయింది. అందులో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన స్విచ్ ఢిల్లీ క్యాంపెయినే కావచ్చు, యుద్ధ ప్రదర్శనకే విరుద్ధే కావచ్చు, అండ్ ఇటీవల కాలంలో ఢిల్లీకి సంబంధించి రెడ్ లైట్ ఆన్ గాడీ ఆఫ్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమం, ఇలాంటి అంశాలతో పాటు దేశంలోనే మొట్టమొదటి స్మాగ్ టవర్ అనే ఒక ప్రత్యేకమైన స్మాగ్ టవర్ అనగానే మనకు ఢిల్లీ గుర్తుకు రావాలి. సో వీటన్నిటిని కూడా లింక్ చేసుకోండి. సో ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమే, కానీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. 70 స్థానాల అసెంబ్లీ ఏదైతే ఉందో అందులో మెజారిటీ సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ వారు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు పార్టీ అంటాం, చీపురు గుర్తు. సో అరవింద్ కేజ్రీవాల్ గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
అండ్ నెక్స్ట్ అత్యంత పెద్ద గెలాక్సీ ఒకటి వార్తలు నిలిచింది. ఈ టాపిక్కి సంబంధించి ఆ గెలాక్సీ పేరు ఏంటి, దాని యొక్క డైమెన్షన్స్ పైన కొన్ని ప్రశ్నలు అడగవచ్చు. గెలాక్సీ ఏదైతే ఉంటుందో ఒక పెద్ద నక్షత్రం అన్నట్టు. సో ఇటీవల వార్తలు ద లార్జెస్ట్ గెలాక్సీ ఇన్ ద యూనివర్స్, విశ్వంలో కనుగొనబడిన అతిపెద్ద గెలాక్సీ ఒక నక్షత్రం అని గుర్తుంచుకోండి. సో ఇటీవల శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో దీన్ని గుర్తించండి. ఖగోళ పరిశోధకులు ఇలాగే ఏమంటుంటారంటే ఇటీవల గుర్తించిన నక్షత్ర మండలం ఊహకు కూడా అందనంత భారీగా ఉంది. అదేంటంటే దాని యొక్క పేరు గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ రేడియో గెలాక్సీ అని చెప్పారు, దాని యొక్క పేరు ఏంటంటే అల్కీయోనియస్. ఇటీవల వార్తలు నిలిచిన అల్కీయోనియస్ అనున్నది ఏంటి అంటే ఒక గెలాక్సీ. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే విశ్వంలో ఇప్పటి వరకు కనుగొనబడిన అతి పెద్ద గెలాక్సీ, ఒక రేడియో గెలాక్సీ అని గుర్తుంచుకోండి. దాని యొక్క పేరును ఖగోళ శాస్త్రవేత్తలు ఏమని పిలుస్తున్నారు, అల్కీయోనియస్ అంటే ఒక గెలాక్సీ, అతి పెద్దది, ఇప్పటివరకు కనుగొన్న గెలాక్సీలో పెద్దది. అండ్ మన సౌర మండలం ఏదైతే ఉంటుందో మన సౌర మండలానికి దాదాపు 300 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఇది నిక్షిప్తమైంది. 300 కోట్ల కాంతి సంవత్సరం లైట్ ఇయర్స్ దూరంలో ఇది ఉందంట. అండ్ అంతరిక్షంలో 5 మెగాపార్సెక్స్ పరిమాణంలో ఇది విస్తరించిందట. 5 మెగాపార్సెక్స్ అంట కదా, అంటే మనం ఏదైతే ఉందో డైమెన్షన్స్. సో 5 మెగాపార్సెక్స్ పరిమాణంలో విస్తరించిన దీని పొడవు ఎంతనట అంటే 1.63 కోట్ల కాంతి సంవత్సరాలు. అండ్ మన పాలపుంత కన్నా దాదాపు 100 రెట్ల పెద్దదంట. మన విశ్వం ఏదైతే ఉందో పాలపుంత కంటే దాదాపు 100 రెట్ల పెద్దది ఇది. అండ్ ఇప్పటి వరకు గుర్తించిన అతిపెద్ద ఖగోళాకృతి కూడా ఇదే అని చెప్పేసి ఖగోళ శాస్త్రవేత్తలు ప్రత్యేక ప్రకటన చేశారు. అండ్ దీని ద్రవ్యరాశి, దీని మాస్ వచ్చేసి సూర్యుడి కన్నా 24,000 కోట్ల రెట్లు ఎక్కువ అంట. 24,000 కోట్ల కంటే ఎక్కువ మాస్ సూర్యుడి కంటే దీనికి గెలాక్సీ యొక్క సామర్థ్యం ఉందట. సో భారీ రేడియో గెలాక్సీల గురించి కాదు, ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి ఇటీవల అల్కీయోనియస్. యాక్చువల్గా ఇటీవల ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్న విశ్వంలోనే అతిపెద్ద గెలాక్సీగా గుర్తింపు పొందిన గెలాక్సీ పేరు ఏంటంటే అల్కీయోనియస్. ఇక్కడ చెప్పిన డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయో వీటిని లింక్ చేసుకోండి. ఇటీవల కాలంలో ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఖగోళ శాస్త్రవేత్తలు కానివ్వండి, నూతన ఇన్నోవేషన్స్ కానివ్వండి, ఏవైతే మనం డిస్కస్ చేస్తామో వాటన్నిటి కూడా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ జోర్డాన్. సో జోర్డాన్ దేశంలో అతి పురాతనమైన రాతి ఆకృతులు కనుగొనడం జరిగింది. రాతి శిల్పాలని చెప్పుకోవచ్చు, లేదా రాతిపై చెక్కిన శిల్పాలని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ జోర్డాన్ ఏ ఖండంలో ఉందంటే ఏషియా కాంటినెంట్లో ఉంది. యూరోపియన్ బార్డర్లో ఉంటుంది సింపుల్గా. సో ఏషియా కాంటినెంట్, ఆసియా ఖండంలోని ఒక దేశం జోర్డాన్. ఇక్కడ దాదాపు 9,000 సంవత్సరాల క్రితం నాటి, దాదాపు 9,000 years ఓల్డ్, 9,000 సంవత్సరాల క్రితం నాటి 2 రాళ్ళు ఏవైతే ఉంటాయో పెద్ద పెద్ద రాళ్ళు, వాటిపైన మానవుడి యొక్క ఆకృతి, మానవుడి యొక్క ముఖం ఏదైతే ఉంటుందో దాన్ని చిత్రీకరించేసేసి ఇమేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని శాస్త్రవేత్తలు గుర్తించారు, ముఖ్యంగా ఆర్కియాలజిస్టులు గుర్తించడం జరిగింది. జస్ట్ దీనికి సంబంధించి టు ద పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవల ఆర్కియాలజిస్టులు, పురాతత్వ శాస్త్రవేత్తలు దాదాపు 9,000 సంవత్సరాల క్రితం నాటి రాతి ఆనవాళ్ళు, మానవ ఆకృతితో కూడిన, మానవుడి యొక్క నిర్మాణంతో కూడిన లేదా మానవుడిని చిత్రీకరించిన ఒక రాతి శిల్పాలను ఎక్కడ కనుగొనడం జరిగిందంటే దాదాపు జోర్డాన్, ఏషియన్ కాంటినెంట్లోని బార్డర్లో ఉండే ఒక దేశం జోర్డాన్. ఇలాంటి అంశాలను మనం తరచూ చూస్తున్నాం. నిన్నటి క్లాస్లో కూడా మనం చూడండి, స్పెయిన్కి సంబంధించి దాదాపు 5,300 సంవత్సరాల క్రితం నాటి ఒక మధ్య వయస్కురాలైన మహిళ, మధ్య వయస్కురాలైన మిడిల్ ఏజ్డ్ విమెన్ ఎవరైతే ఉంటారో తనకి ఇయర్ సర్జరీ చేయడం జరిగింది. ప్రపంచంలోనే అతి పురాతన ఇయర్ సర్జరీ, చెవికి సంబంధించిన ఆపరేషన్ అనే అంశం కానివ్వండి, అండ్ డ్రాగన్ మ్యాన్ అవశేషాలు సంబంధిత అంశంతో చైనా ఇటీవల వార్తలు నిలిచింది. ఇజ్రాయెల్కి సంబంధించి నెషర్రామ్ల ఆదిమానవుడి అవశేషాలు కానివ్వండి, దాదాపు 1000 సంవత్సరాల క్రితం నాటి ఒక పురాతన కోడిగుడ్డు అవశేషాలు ఇజ్రాయెల్కి సంబంధించి, దాదాపు 2,500 సంవత్సరాల క్రితం నాటి ఒక పురాతన టాయిలెట్ని ఎక్స్కవేషన్స్లో కనుగొన్నారు ఆర్కియాలజిస్టులు. ఎక్కడంటే ఇజ్రాయెల్కి సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో పురాతన మద్యం తయారు చేసే ఒక కేంద్రాన్ని ఆర్కియాలజిస్టులు ప్రత్యేకంగా ఒక దేశం ఏదైతే ఉంటుందో ముఖ్యంగా ఇజ్రాయెల్ కనుగొనడం జరిగింది. అండ్ పోలాండ్లో ఒక మమ్మీ, ప్రెగ్నెంట్ మమ్మీని కూడా ఆనవాళ్ళను కనుగొన్నారు ఆర్కియాలజిస్టులు. ఇలా చరిత్రకి సంబంధించిన ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో మన భారతదేశంలో కూడా చూడండి, లాస్ట్ వీక్ మనం నల్గొండకి సంబంధించి ఒక పురాతనమైన మనకు బ్రహ్మ భైరవ అని చెప్పేసి పెద్ద పెద్ద శిల్పాలను కనుగొన్న పల్లవ ఆకృతి, పల్లవ సంస్కృతికి సంబంధించిన ఇలాంటివి ఏవైతే మనం డిస్కస్ చేస్తామో వాటి ప్రత్యేకంగా లింక్ చేస్తూ చదవండి. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి నిషేధానికి గురైన ఒక ఛానల్, ఒక న్యూస్ ఛానల్ వార్తలు నిలిచింది. ఆ ఛానల్ పేరు ఏంటంటే పంజాబ్ పాలిటిక్స్ అనే ఒక ఛానల్. ఈ ఛానల్ పేరు గుర్తుంచుకోండి. సో ఈ ఛానల్కి సంబంధించి వెబ్సైట్ని
మరియు ఈ ఛానల్ యొక్క యాప్, ఆ ఛానల్ యొక్క ప్రత్యేక యాప్ ఏదైతే ఉంటుందో యాప్ని మరియు సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా నిషేధిస్తూ భారత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు వార్తలు ఇచ్చాయి. నిషేధాజ్ఞలకు గురైన పంజాబ్ పాలిటిక్స్ అని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ సంస్థ భారతదేశంలో వేర్పాటువాదం కోసం పనిచేస్తున్న సంస్థలు ఏవైతే ఉంటే వాటికి మద్దతుగా నిలుస్తుందట. వేర్పాటువాదం, అందులో మనకు గుర్తొచ్చేది ఖలిస్తాన్ ఉద్యమం. ఖలిస్తాన్ ఉద్యమం భారతదేశ చరిత్రలో ఒక మర్చిపోలేని ఒక ఉద్యమం ఏంటంటే ఖలిస్తాన్. ముఖ్యంగా ఒక దేశ ప్రధాని, మన భారతదేశ ప్రధాని ఇందిరాగాంధీ గారి మరణానికి కారణమైన ఒక ఉద్యమం గారు చూడొచ్చు మనం. ఆపరేషన్ బ్లూ స్టార్ కానివ్వండి, తదనంతరం జరిగిన పరిస్థితులు ఏవైతే ఉంటాయో దేశ ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ గారి మరణానికి కూడా కారణమైంది అనుకోవచ్చు. సో అలా సిక్ ఫర్ జస్టిస్ లేదా సిక్స్ ఫర్ జస్టిస్ వేర్పాటువాద సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ సంస్థలకు మద్దతు ఇస్తోంది, ఆ సంస్థల తరపున ప్రచారం చేస్తోందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ సంస్థకి సంబంధించిన కొన్ని ఎంక్వైరీలో కనుగొనడం జరిగింది. అందులో భాగంగా భారత ప్రభుత్వం ఈ ఛానల్ ఏదైతే ఉంటుందో దాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు విధించింది, కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది. అంటే ఇక మీదట ఈ ఛానల్ చూడం. మనం ఇక్కడ ఈ టాపిక్కి సంబంధించి మనం లింక్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక చట్టం, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న చట్టం, మన భారతదేశానికి సంబంధించి దేశ సమగ్రత, నేషనల్ ఇంటిగ్రిటీకి సంబంధించి కానివ్వండి, నేషనల్ సెక్యూరిటీ జాతీయ భద్రతకి సంబంధించి కానివ్వండి, అండ్ ప్రైవసీ కానివ్వండి, గోప్యత, ఇలాంటి అంశాలకు భగ్నంగా ఉండే ఏ ఛానల్ అయినా, ఏ యాప్స్ పైనైనా లేదా ఏ విదేశీ సంస్థలపైనైనా, ఏ విదేశీ సంస్థలకు సంబంధించిన ఛానల్ పైన కూడా భారత ప్రభుత్వం నిషేధాజ్ఞలను ఇవ్వచ్చు, నిషేధించవచ్చు. అందుకు సంబంధించి ఒక చట్టాన్ని ఇటీవల తరచూ మీకు లింక్ చేయడం జరుగుతుంది. అదేంటి? ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సంవత్సరంలో ఏర్పడిన ఒక చట్టం, రూపకల్పన చేసిన ఒక చట్టం ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. ఇందులో సెక్షన్ 69A ఇక్కడ లింక్ చేసుకోండి. ఇటీవల చైనాకి సంబంధించి ఒక 54 యాప్లను భారత ప్రభుత్వం నిషేధించింది. అలా మన దేశ భద్రతకి అవరోధంగా నిలిచే ఏ సంస్థలపైన, ఏ యాప్లపైన కూడా భారత ప్రభుత్వం నిషేధాన్ని విధించవచ్చు. సో దీన్ని ఇక్కడ లింక్ చేసుకొని చూడండి. పంజాబ్ పాలిటిక్స్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, చార్ చినార్ అనే ఒక ఐలాండ్ వార్తలు నిలిచింది. చార్ చినార్ ఐలాండ్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది అంటే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రముఖ సరస్సు ఉంటుంది, ఒక లేక్, దాల్ లేక్. సో దాల్ లేక్ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా టూరిజం అట్రాక్టివ్ డెస్టినేషన్, అత్యధిక మంది పర్యాటకులు సందర్శించే ఒక లేక్ ఇండియాలో దాల్ లేక్ జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఈ లేక్ ఏదైతే ఉంటుందో ఈ లేక్ మధ్యలో ఉండే ఒక ఐలాండ్, ఒక దీవి. యాక్చువల్గా ఇది కన్స్ట్రక్టెడ్ దీవి అనుకోవచ్చు, ఒక ఆర్టిఫిషియల్ దీవి. సో దీన్ని చార్ చినార్ అంటారు. కారణం ఏంటంటే చినార్ అనే ఒక ట్రీస్ ఏవైతే ఉంటాయో 4 ఈ దీవిలో కనుగొనడం జరుగుతుంది. లాస్ట్ ఒక 4 years బ్యాక్ సంభవించిన వరదల కారణంగా ఇందులోని ఆ చార్ చినార్, ఆ 4 చెట్లలో 2 చెట్లు మొత్తం కూడా కూలిపోవడం జరిగింది. ఇటీవల జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మరొక 2 చార్ చినార్, ఈ దీవిలో 2 చినార్ ప్లాంట్లను నాటడం జరిగింది. మరొకసారి చార్ చినార్గా వార్తలు ఇచ్చింది. జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోండి, చార్ చినార్ అనేది ఒకటి వార్తలు ఇచ్చింది కాబట్టి ఐలాండ్, అందులోనూ ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన దాల్ లేక్ లో మధ్యలో ఉండే ఒక ఐలాండ్ కాబట్టి గుర్తుంచుకోండి. దాదాపు వార్తాపత్రికలో ఇమేజ్ ఇవ్వడం జరిగింది, చార్ చినార్ ఐలాండ్. ఇటీవల జమ్మూ కాశ్మీర్కి సంబంధించి చిలాయి సీజన్ మనం చూడడం జరిగింది, ముఖ్యంగా డిసెంబర్ జనవరి మాసంలో. అండ్ ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అంశాలు ఏవైతే మనం లింక్ చేసుకున్నామో వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా చూడండి. సో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి చార్ చినార్, దాల్ లేక్లోని ఒక ప్రత్యేకమైన దీవి, చార్ 4 చెట్లు ఉంటాయి. చినార్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అద్భుతంగా మనకు దృశ్యంగా మనకు చూడడానికి అద్భుతంగా కనిపించే ట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ 2 కూలిపోవడం జరిగింది. ప్రజెంట్ 2 ఉండే, దానిలో మరొక 2 చెట్లను నాటింది. మరొకసారి చార్ చినార్గా గుర్తింపు పొందింది ఈ చార్ చినార్ అనే ఒక ఐలాండ్. అండ్ నెక్స్ట్, మత్స్య 6000 అనే ఒక అంశం మరొకసారి వార్తలు నిలిచింది. మత్స్య 6000 అనేది ఒక క్యాప్సూల్. యాక్చువల్గా మనకు సముద్రయాన్ అనే ఒక మిషన్కి సంబంధించి గడిచిన అక్టోబర్ మాసం 2027 సంవత్సరంలో భారత ప్రభుత్వం అప్రూవ్ చేసిన ఒక స్పెషల్ ప్రాజెక్ట్ మత్స్య 6000 లేదా సముద్రయాన్ మిషన్ అని గుర్తుంచుకోండి. సముద్రయాన్ యాక్చువల్గా దీని యొక్క ప్రత్యేకత, ఇక్కడ కనిపిస్తున్న క్యాప్సూల్ ఏదైతే ఉందో ఒక సర్కిల్ ఆకారంలో కనిపిస్తున్న ఒక ఛాంబర్ ఏదైతే ఉందో ఇందులో 3
సైంటిస్టులు ఉండొచ్చు. సో 3 మెంబర్స్ని అలొకేట్ చేయొచ్చు ఇందులో. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే సముద్ర గర్భంలో బాటమ్ ఆఫ్ ఓషన్ ఉంటుంది కదా, మనకు సముద్రం ఏదైతే ఉంటుందో బాటమ్ ఆఫ్ ఓషన్లో అక్కడ ఉండే సముద్ర వాతావరణ పరిస్థితులపైన అధ్యయనం చేయడము, అక్కడ ఉండే రీసోర్సెస్ని కనుగొనడానికి ఉద్దేశించబడింది. సో 6000 కిలోమీటర్స్ లోపల దాదాపు డెప్త్ ప్రాంతంలో సముద్ర గర్భం బాటమ్ ఆఫ్ ద ఓషన్, బాటమ్ ఆఫ్ ద సీ ప్రాంతంలో పరిశోధనల కోసం ఉద్దేశించబడిన మత్స్య 6000 ఏదైతే ఉంటుందో అందులో ఎవరెవరు సహకారం అందిస్తున్నారంటే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు ఈ క్యాప్సూల్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఎట్ ద సేమ్ టైం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానిక్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానిక్ టెక్నాలజీ ఎట్ ద సేమ్ టైం మనకు ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఓషనోగ్రఫీ ఏదైతే ఉంటుందో ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్ ఆర్ ఓషనోగ్రఫీ ఏదైతే ఉంటుందో వారు ఇందులో సహకారం అందించబోతున్నారు. మత్స్య 6000 క్యాప్సూల్ సముద్రయాన్ మిషన్కి సంబంధించి డీప్ ఓషన్లో భారత ప్రభుత్వం చేపట్టబోతున్న ఒక ప్రత్యేకమైన పరిశోధనలు గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి ప్రోగ్రెస్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వారు ఒక ప్రత్యేక ప్రకటన చేశారు. రానున్న 2024 సంవత్సరంలో 2024 ఇయర్లో దీన్ని ప్రయోగించబోతున్నారట. సముద్ర గర్భంలో సముద్రంలోని బాటమ్ ప్లేస్లో అక్కడ ఉండే పరిస్థితులపైన అధ్యయనం చేయడానికి సో ముగ్గురు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా సముద్ర గర్భంలో పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు ఉంటారో వారిని అలొకేట్ చేయడం జరుగుతుంది ఇందులో. అండ్ నెక్స్ట్ సో తట్టేకాడ్ బర్డ్ శాంక్చురీ ఈరోజు వార్తలో నిలిచింది. తట్టేకాడ్ బర్డ్ శాంక్చురీ, బర్డ్ శాంక్చురీ పక్షుల సంరక్షణ కేంద్రం అనొచ్చు. తట్టేకాడ్ బర్డ్ శాంక్చురీ ఇటీవల వార్తలు వచ్చింది. ఏ రాష్ట్రంలో ఉంది అంటే కేరళ రాష్ట్రం. ఈ తట్టేకాడ్ బర్డ్ శాంక్చురీ ఏదైతే ఉంటుందో ఈ శాంక్చురీలో ఇటీవల శాస్త్రవేత్తలు ఒక నూతన కప్ప ఆనవాళ్ళను కనుగొన్నారు. యాక్చువల్గా ఈ కప్ప ఆనవాళ్ళను 2017 సంవత్సరంలోని శాస్త్రవేత్తలు గుర్తించారు, కాకపోతే జీవ శాస్త్రవేత్తలు. కాకపోతే ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జూ టాక్సా అనే ఒక జర్నల్ ఏదైతే ఉంటుందో జర్నల్ న్యూజిలాండ్కి సంబంధించిన ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ జూ టాక్సా అనే ఒక జర్నల్లో దీనికి సంబంధించిన వివరాలను పొందుపరచడం జరిగింది. అలా వార్తలు నిలిచిన ఒక కొత్త కప్ప జాతి అని గుర్తుంచుకోండి. ద న్యూ ఫ్రాగ్ స్పెసీస్ డిస్కవర్డ్ అలాంగ్ వెస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్లోని ఈ తట్టేకాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉందో అక్కడ కనుగొనబడిన కొత్త కప్ప ఆనవాలు. దాని యొక్క పేరు సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి సరిపోతుంది. సో యూఫ్లిక్టిస్ జలధార ఇటీవల వార్తలు ఇచ్చింది. అదేంటి అంటారు, ఒక చేపన, ఒక కప్పన, లేదంటే ఒక పామ ఇలా అడుగుతారు, ఒక వృక్ష జాత అని చెప్పేసి. సో యూఫ్లిక్టిస్ జలధార ఒక వార్తలో నిలిచిన నూతన కప్ప రకం ఏదైతే ఉందో న్యూ స్పీసీస్ ఆఫ్ ఫ్రాగ్ ఎక్కడ కనుగొన్నారంటే తట్టేకాడ్ బర్డ్ శాంక్చురీ, తట్టేకాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అన్న ఒకటి ప్రాబ్లం ఏం లేదు. సో ఎక్కడ ఉంది అంటే కేరళ రాష్ట్రం వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉంటే మలబార్ కోస్టల్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కనుగొనడం జరిగింది. ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక ప్రోగ్రామ్ దేశంలో ఇప్పటికే అమలవుతున్న ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులు వార్తనిచ్చాయి. రానున్న 2025-2026 సంవత్సరం వరకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ భారతదేశంలో అమల్లో ఉన్న ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని మరొకసారి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్. నేషనల్ జాతీయ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్. సో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ NMMSS. ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని భారత ప్రభుత్వం 2008 సంవత్సరంలో ప్రారంభించింది. 2008 సంవత్సరంలో భారత ప్రభుత్వం. ఎందుకు అంటే దాదాపు 9th స్టాండర్డ్ నుండి 12th స్టాండర్డ్ మధ్య విద్యార్థులు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా 8వ తరగతి అయిపోయాక డ్రాప్ అవుట్స్ చాలా ఉంటాయి. అలా వారి ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయాలి అని చెప్పేసి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఏటా కూడా 12,000 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తారు. ఎవరంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో, ఆర్థికంగా వెనుకబడిన వారు ఎవరైతే ఉంటారో, దాదాపు ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో 1.5 lakhs లోపు ఉండే వారు ఎవరైతే వారి చిన్నారులకు దీన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల ఈ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్తో పాటు ఈ పరిమితి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఎక్స్టెండ్ చేసింది భారత ప్రభుత్వం. ముఖ్యంగా 1.5 lakh ఇప్పటివరకు పరిమితి, అంటే ఆ చిన్నారులకు మాత్రమే, కుటుంబ ఆదాయం 1.5 lakh లోపు ఉన్న వారు మాత్రమే అర్హులు ఇప్పటి వరకు. కానీ దీన్ని ఎంతవరకు ఎక్స్టెండ్ చేసేసారంటే ఎంతవరకు ఎక్స్టెండ్ చేసి నిర్ణయం తీసుకున్నారంటే 3.5 lakhs, అంటే కుటుంబ ఆదాయం 3.5 లక్షల లోపు ఉండే వారు ఎవరైతే ఉంటారో వారికి ఉన్న చిన్నారులు ఉంటారు కదా
8th పూర్తయిన వారు, సో 9th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలని చెప్పేసి ప్రతి ఏటా కూడా స్కాలర్షిప్ ఇచ్చే ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ని భారత ప్రభుత్వం ఇటీవల పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది 2025-26 సంవత్సరం వరకు. ద నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 2008 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. స్కాలర్షిప్ ఇస్తారు ఎవరికి? మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఉత్తీర్ణత కనబరిచిన వారు ఎవరైతే ఉంటారో 9th to 12th స్టాండర్డ్. ద స్కీమ్ ఈజ్ ఆన్ బోర్డెడ్ విత్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్. జస్ట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇటీవల UNEP వారు విడుదల చేసిన ఒక రిపోర్ట్ వార్త వచ్చింది. ఆ రిపోర్ట్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే ఫ్రాంటియర్స్ రిపోర్ట్. ముఖ్యంగా విపత్తులకు సంబంధించి వరల్డ్ ఫైర్స్ కానివ్వండి, వైల్డ్ ఫైర్స్ అంటే ముఖ్యంగా కార్చిచ్చులు అంటాం కదా, అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ ఫైర్స్ కానివ్వండి, విపత్తులకు సంబంధించి పర్యావరణం ఏ రకంగా దెబ్బతింటుంది, రానున్న రోజుల్లో ఇంకా పర్యావరణ విపత్తులు పెరగబోతున్నాయని చెప్పేసి ఒక నివేదికను విడుదల చేశారు UNEP. యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ. సో కెన్యాలోని నైరోబీ కేంద్రంగా పనిచేస్తున్న UNEP వైల్డ్ ఫైర్స్కి సంబంధించి మరియు అడవుల్లో సంభవించే మరియు వాతావరణానికి అవరోధంగా నిలిచే విపత్తులు ఏవైతే ఉంటే వాటికి సంబంధించిన గణాంకాలతో కూడిన ఒక రిపోర్ట్ ఇచ్చారు. దాని పేరు ఏంటంటే ఫ్రాంటియర్స్ రిపోర్ట్. సో వైల్డ్ ఫైర్స్ ఆర్ ప్రిడిక్టెడ్ టు వర్సన్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ అండ్ డికేడ్స్. రానున్న దశాబ్దాల్లో మరియు రానున్న సంవత్సరాల్లో అడవుల్లో చెలరేగే మంటలు ఏవైతే ఉంటాయో, కార్చిచ్చులు ఏవైతే ఉంటాయో మరింత పెరగబోతున్నాయని చెప్పేసి ఇందులో జిస్ట్ రూపంలో రాశారు. సో ఫ్రాంటియర్స్ రిపోర్ట్ ఇటీవల వార్తలు ఇచ్చింది. వైల్డ్ ఫైర్స్కి సంబంధించిన అంశాలను ఇతరుతంగా తీసుకొని ఎవరు విడుదల చేశారంటే UNEP నైరోబీ కేంద్రంగా పనిచేస్తుంది, కెన్యా దేశంలో ఉంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం UNEPతో ఇటీవల భారతదేశంలోని 2 రాష్ట్రాలు, మొట్టమొదటి రాష్ట్రం ఏమో బీహార్ రాష్ట్రం, భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా బీహార్ ఇటీవల వార్తలు ఇచ్చింది. బీహార్ UNEP ఒప్పందం పర్యావరణానికి సంబంధించి. అండ్ ఇటీవల మహారాష్ట్ర మరియు UNEP ఒప్పందం అని చెప్పాను. సో అలా ఇటీవల కాలంలో మహారాష్ట్ర UNEP, బీహార్ UNEP ఒప్పందాలు అవుతుంటే భారతదేశంలో ఇప్పటివరకు UNEPతో 2 రాష్ట్రాలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే, సో వార్తల్లో వ్యక్తులు ఫస్ట్ పర్సన్ వచ్చేసి నీనా గుప్తా. సో నీనా గుప్తా గారి గురించి ఆల్మోస్ట్ ఒక 4 months బ్యాక్ మనం డిస్కస్ చేశాము. 2021 సంవత్సరానికి సంబంధించి రామానుజన్ అవార్డు పురస్కార గ్రహీత. రామానుజన్ గారి పేరిట ప్రతి ఏటా ఇచ్చే ఒక పురస్కారం ఏదైతే ఉంటుందో ఆ పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు. కోల్కతాకి సంబంధించిన ప్రముఖ ప్రొఫెసర్. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టికల్ ఏదైతే ఉంటుందో, కోల్కతాకి సంబంధించిన ప్రముఖ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. 2021 సంవత్సరానికి సంబంధించి తను ఇటీవల గడిచిన ఫిబ్రవరి 22వ తేదీన ఈ పురస్కారాన్ని స్వీకరించడం జరిగింది. ఫిబ్రవరి 22వ తేదీన పురస్కారాన్ని స్వీకరిస్తూ వార్తలు ఇచ్చారు. మరి ప్రతి ఏటా కూడా రామానుజన్ గారి పేరిట, మ్యాథ్స్ లెజెండ్, మ్యాథమెటిషియన్ రామానుజన్ గారి పేరిట ఈ పురస్కారాన్ని ఏ సంస్థ ఇస్తుంది అని పోటీ పరీక్షలు అడితే ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి. ఇటలీకి సంబంధించిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరటికల్ ఫిజిక్స్ ఇటలీకి సంబంధించిన ఈ సంస్థ ప్రతి ఏటా కూడా మన భారతీయ మ్యాథమెటిషియన్, ప్రముఖ గణిత శాస్త్రవేత్త అనుకోవచ్చు, తన పేరిట ఇచ్చే రామానుజన్ పురస్కారాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం భారతదేశానికి సంబంధించి 2021 సంవత్సరం సంబంధించి నీనా గుప్తా గారు ఇటీవల ఈ పురస్కారాన్ని స్వీకరిస్తూ మరొకసారి వార్తలు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కార్లోస్ ఆల్కరాజ్ ఇతను స్పెయిన్కి సంబంధించిన టెన్నిస్ ప్లేయర్. మనకు స్పెయిన్ అనగానే రఫెల్ నదాల్ గుర్తొస్తాడు. సో స్పెయిన్కి సంబంధించి టెన్నిస్ వ్యక్తి అతి పిన్న వయస్సులో అనే అంశంతో వార్తలు ఇచ్చారు. అతి పిన్న వయసు జస్ట్ 18 yearsలోనే ATP 500 అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ATP 500 ఛాంపియన్షిప్ ఎక్కడ ముగిసింది అంటే, సో బ్రెజిల్లోని రియో ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ని గెలుపొంది వార్తలు నిలిచాడు కార్లోస్ అల్కరాజ్. ఏ దేశానికి సంబంధించి అంటే స్పెయిన్. అతి పిన్న వయసులో ఒక టెన్నిస్ ఓపెన్కి సంబంధించి అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లో విజేతగా వార్తలు ఇచ్చారు కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి మనకి ఈరోజు వార్తలు ఇచ్చి ఒకసారి ర్యాపిడ్ రౌండ్ చూస్తే సీ ఆఫ్ మార్మరా వార్తలు నిలిచింది. సీ ఆఫ్ మార్మరా ఏ దేశానికి ఆనుకుని ఉన్న సముద్రం? ఏ 2 సముద్రాలను కలిపి ఒక సముద్రం. అండ్ నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కోబ్రా వారియర్ ఎక్సర్సైజ్ వార్తలు నిలిచింది. అండ్ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ పూణే మహానగర పాలిక మధ్య కుదిరిన ఒప్పందం మూలా మరియు మూతా రివర్స్ యొక్క సంరక్షణ చర్యలు. అండ్ నెక్స్ట్ బాబాసాహెబ్ ద గ్రాండ్ మ్యూజికల్ ప్లే నేటి నుండి ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభమైన ఒక స్పెషల్ షో అని గుర్తుంచుకోండి.
అండ్ నెక్స్ట్ అత్యంత భారీ నక్షత్రానికి సంబంధించిన గెలాక్సీ ఇటీవల కనుగొనడం జరిగింది ఖగోళ శాస్త్రవేత్తలు. దీని యొక్క పేరు గుర్తుంచుకోండి, అల్కియోనియస్. అండ్ నెక్స్ట్ అతి పురాతన 9000 సంవత్సరాల క్రితం నాటి ఒక శిలాజ లేదంటే ఒక శిల యొక్క ఆకృతి, మానవ ఆకృతితో కూడిన శిలలను బయట కనుగొన్నారు ఆర్కియాలజిస్టులను గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సో పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి పంజాబ్ పాలిటిక్స్ అనే ఒక న్యూస్ ఛానల్ పైన నిషేధాజ్ఞలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అండ్ వార్తలు ఇచ్చిన చట్టం. అండ్ నెక్స్ట్ చార్ చినార్ దీవి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి వార్తలు ఇచ్చింది. చార్ అంటే 4, చినార్ అంటే ట్రీస్. అండ్ నెక్స్ట్ మత్స్య 6000 వర్క్ ప్రోగ్రెస్ సంబంధించి ఒక ప్రకటన చేశారు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. అండ్ వార్తలు నిలిచిన ఒక నూతన కప్ప ఆనవాలు. సో ఇక్కడ వార్తలు ఇచ్చిన ఏదైతే ఉంటుందో బర్డ్ శాంక్చురీ దాన్ని గుర్తుంచుకోండి. తట్టకాడ్ బర్డ్ శాంక్చురీ ఇటీవల వార్తలు ఇచ్చింది కేరళ రాష్ట్రానికి సంబంధించి. ఈ న్యూ స్పీసీస్ ఆఫ్ ఫ్రాగ్ పేరు గుర్తుంచుకోండి, యూఫ్లిక్టస్ జలధార. అండ్ నెక్స్ట్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ ఏదైతే ఉంటుందో 2008 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక మెరిటోరియస్ స్కాలర్షిప్ని ఇటీవల ఈ ప్రోగ్రాం పొడిగిస్తూ ఉత్తర్వులు తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా 2025-26 సంవత్సరం వరకు. అండ్ నెక్స్ట్ వైల్డ్ ఫైర్స్కి సంబంధించి ప్రమాదాలు ఏ రకంగా జరగబోతున్నాయి రానున్న దశాబ్ద కాలంలో, అట్ ద సేమ్ టైం రానున్న సంవత్సరాలు అని చెప్పేసి ఫ్రాంటియర్స్ రిపోర్ట్ విడుదల చేస్తూ యుఎన్ఈపీ యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ వారు విడుదల చేసిన నివేదిక వార్తలు ఇచ్చింది. అండ్ నీనా గుప్తా గారు, కోల్కతాకి సంబంధించిన నీనా గుప్తా గారు 2021 సంవత్సరం సంబంధించి రామానుజన్ గణిత శాస్త్రవేత్త ఎవరైతే ఉందో తన పేరిట ఇచ్చే రామానుజన్ పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారో ఇటీవల తను ఆ పురస్కారాన్ని స్వీకరిస్తూ వార్తలు ఇచ్చారు. అండ్ కార్లోస్ అల్కరాజ్ గారు అతి పిన్న వయసులో ఒక టెన్నిస్ ఓపెన్ని గెలుచుకొని వార్తలు ఇచ్చారు. రియో ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఏటీపీ 500 అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ 500 సూపర్ సిరీస్. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.